వానలు కురవాలి, రైతు బతుకులు పచ్చబడాలి. పూర్ణాహుతితో సంపూర్ణమైన మహావర్ణ యాగం. నాగార్జున సాగర్లో వైభవంగా వైదిక క్రతువులు. 108 మంది ఋత్వికులు, 11 హోమగుండాల్లో ప్రత్యేక పూజలు. పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. రాష్ట్రం సుభిక్షం, రైతుల సంక్షేమమే లక్ష్యంగా మహా సంకల్పం ఉండాలి. ఇక్కడ వీళ్ళేమో రైతుల గురించి ఆలోచించి సంకల్ప బలం మంచిగా ఉండాలని కోరుతా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ఏమో ఆల్రెడీ చెరువులు నిండినాయి, ఆల్రెడీ ఇక్కడ ప్రాజెక్టులు నిండిన తర్వాత మళ్ళీ వరుణయాగం ఎందుకు ముఖ్యమంత్రి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకొక విమర్శ వస్తూ ఉంది, వరుణయాగం కేవలం వాళ్ళ సతీమణి కోసం చేసుకున్నాడు. అక్కడ వాళ్ళు ప్రేమాయణంలో ఉన్నప్పుడు, బోటు ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ పరిచయం ప్రేమగా మారి ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకోవడం కోసం 34 సంవత్సరాలైన నేపథ్యంలో అక్కడికి ఒక వెళ్ళిన్లు అన్న ఇంకొక చర్చ జరుగుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ అనేక రకాలుగా వస్తుంది. ఒక లీడర్ చేసినా ఒక అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరు చేసినా కూడా ఏదో ఒక రకంగా విమర్శలు వస్తూ ఉంటాయి. విమర్శలు లేని పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా లేడు అని చెప్పుకోవచ్చు. సరే, ఏం జరిగిందో ఓవరాల్గా చూద్దాం. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రైతుల పంట పొలాలు పచ్చబడాలని, నదులు, ప్రాజెక్టులు, చెరువులు జలకలతో కలకలలాడాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణ యాగం సోమవారం పూర్ణాహుతితో సంపూర్ణమైంది. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ఆవరణంలో కృష్ణానది ఒడ్డున నిర్వహించిన ఈ మహాక్రతువు ఆద్యంతం భక్తి భావంతో సాగింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమగుండాల్లో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు ప్రారంభమై పూర్ణాహుతితో ముగిశాయి. రాష్ట్రం సుభిక్షం కోసం మహాసంకల్పం. రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం కావాలని ప్రభుత్వం మహా వరుణ యాగానికి శ్రీకారం చుట్టింది. యాగ ప్రారంభ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి పాల్గొని వైదిక క్రతువులను ప్రారంభించారు. యాగశాలలో వేద పండితుల మంత్రోచ్చరణలు, ఆ హోమాగ్ని జ్వాలలతో కృష్ణా తీరం మొత్తం మీద ముచ్చటగా ఉన్నది. పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చూస్తూ ఉన్నాం. వెనకాల కృష్ణా నది ఉన్నది. ఈ కథ ఏంది, మరి దీనికి ప్రేమాయణంకి ఏం సంబంధం అనేది చూద్దాం. ఇంకా పూర్ణాహుతి సమర్పించిన సీఎం దంపతులు. మహావర్ణ యాగం పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఋత్వికుల మార్గదర్శకత్వంలో పూర్ణాహుతి సమర్పించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రకృతి అనుకూలించాలని ప్రార్థనలు చేశారు. రైతుల ముఖాల్లో చిరునవ్వులే లక్ష్యం అంటున్నారు. యాగం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని, శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా అన్ని ప్రాజెక్టులు నీటితో నిండాలని కోరుతున్నారు. ప్రతి చెరువు కుంటలో జలకళ కల్పించాలని, భూగర్భ జలాలు పెరగాలని, పంటలు పుష్కలంగా పండి రైతుల ముఖాల్లో చిరునవ్వులు విరియాలని వరుణ దేవుడిని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంలో జీవించాలని ఆకాంక్షించారు. మొత్తం మీద సాంప్రదాయానికి, విశ్వాసానికి ప్రతీకగా ఇది నిలిచింది. కృష్ణా తీరంలో కనుగొంది చేసిన యాగశాల అని చెప్పుకోవచ్చు. 11 హోమగుండాల వద్ద 108 మంది ఋత్వికులు వైదిక మంత్రాలను పఠిస్తూ హోమాలు నిర్వహించారు. ఇదొక అద్భుతమైన దృశ్యం అని చెప్పుకోవచ్చు. సీఎం కూడా ఘన స్వాగతం పలికిన నేపథ్యం ఉంది. ప్రముఖులు ఎవరెవరు హాజరైనలు దీంట్లో అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి, ఈయన ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలకు పోతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, సలహాదారు కేశవరావు, సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్, వేముల వీరేశం, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రం అందరూ అటెండ్ అయ్యారు. గుత్తా అమిత్ రెడ్డి, మొత్తం మీద రెడ్డిలో 90% హాజరైనలు. ఇలా ఇక ఎస్సీ ఎస్టీలు 95% రెడ్డిలు హాజరైతే ఎస్సీ ఎస్టీ బీసీలోకి 5% దీంట్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ ప్రజాప్రతినిధులు ఉమ్మడి నల్గొండ అంటేనే రెడ్లకు పేరు కాబట్టి ఆ రెడ్లు మొత్తం హాజరైన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. నాగార్జున సాగర్లో జలకళతో వర్ధిల్లాలి అంటున్నారు కుందూరు జయవీర్ రెడ్డి. అసలు కథ ఏంది? సాగర్ ఒడ్డున నాటి జ్ఞాపకం నేడు వర్ణయాగానికి రాక.
నాగార్జున సాగర్తో సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ ఆధ్యాత్మిక ప్రాధాన్యమే కాదు, ఒక మధురమైన వ్యక్తిగత జ్ఞాపకం కూడా ఉంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రైతులు బతుకులు పచ్చబడాలని ఆకాంక్షిస్తూ సోమవారం నాగార్జున సాగర్లో నిర్వహించిన వర్ణ యాగంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇదే సాగర్ ప్రాంతం ఆయన వ్యక్తిగత జీవితంలోని ఓ మధుర జ్ఞాపకానికి వేదికగా నిలిచింది. యువకుడిగా ఉన్న సమయంలో గీతారెడ్డితో నాగార్జున సాగర్లో బోటు ప్రయాణం సందర్భంగా పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారిందని ఆయనను సన్నిహితంగా తెలిపిన వారు చెబుతారు. ఆ బంధం 1992లో వివాహంతో జీవితాంతం సాగింది. నాడు వ్యక్తిగత జీవితంలో మధుర జ్ఞాపకాన్ని అందించిన సాగర్ నేడు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతుల క్షేమం కోసం నిర్వహించిన వర్ణ యాగానికి వేదిక కావడం ఆసక్తికరమైన మలుపుగా నిలిచింది. నాటి ప్రేమ జ్ఞాపకాలకు సాక్షిగా నిలిచిన సాగర్ నేడు ప్రజల కోసం ఆ వర్షాలను కోరుతూ నిర్వహించిన యాగానికి సాక్ష్యంగా మారింది అన్న ఇంకొక చర్చ జరుగుతుంది. అసలు నిజంగానే ఏం జరిగింది అన్నది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది, నిజంగానే ఏం జరిగింది అన్నది చూద్దాం. ఇదే ఆనాటి మధుర క్షణాలు అని చెప్పుకోవచ్చు. 34 years లవ్ కమ్, ఇక్కడ ఇక లవ్ కాస్త ప్రేమగా మారి ప్రేమ కాస్త పెళ్లి వరకు దారితీసింది. మరి ఏం జరిగింది అనేది మా నడ్డి శివకృష్ణ యాదవ్ను అడిగి తెలుసుకుందాం. ఆ నాగార్జున సార్ బిడ్డనే కాబట్టి చాలా పెద్ద ఎత్తున. శివ, మీరు లైన్లో ఉన్నారు, ప్రజెంట్ లైవ్లో ఉన్నారు. శివ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ శివ. ఇప్పుడు వర్ణ యాగంతో పాటు ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. వర్ణ యాగంతో పాటు ప్రేమాయణం సాగింది. అంటే రేవంత్ రెడ్డి ప్రేమ మొట్టమొదటిగా ఇక్కడ నాగార్జున సార్ నుంచే మొదలైంది అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. మీరు నల్గొండ బిడ్డగా, నాగార్జున సార్ బిడ్డగా నిన్న కూడా మీరు అక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిండ్రు యాజ్ ఎ మీడియా ప్రతినిధిగా. ఏమనుకుంటున్నారు శివ, అక్కడ ఏం జరుగుతుంది? అన్న, ముందుగా నాగార్జున సాగర్ లో పూర్ణాహుతితో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పూర్ణాహుతితో యాగాన్ని నిర్వహించడం జరిగింది. అంతకు ముందే ఉదయం 4 గంటల నుంచే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, దంపతులు కావచ్చు, ఇటు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి కావచ్చు, ఉదయం 4 గంటల నుంచే పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ట్రోల్స్ విషయానికి వస్తే, ట్రోల్స్ అనే పదానికి కూడా ఛాన్స్ లేదన్న. ఎందుకంటే భక్తి భావంతో ఇక్కడ జరిగిన కార్యక్రమం రైతులంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జరిపిన ఈ యాగానికి ట్రోల్స్ అనే దానికి కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నప్పటికీ అవన్నీ కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నమే తప్పితే వేరే విధంగా ఏం లేదన్న. ఈ మొత్తం ప్రోగ్రామ్ మొత్తం కూడా చాలా భక్తి భావంతో, భక్తి శ్రద్ధతో అది పర్ఫెక్ట్ గా అయింది శివ. ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి దంపతుల ప్రేమాయణం నాగార్జున సార్లే మొదలైంది అన్న ఇంకొక చర్చ జరుగుతుంది నల్గొండ నుంచి. అవునన్నా నిజమే అన్న. నాకు అంటే 1992లో ఇద్దరు నాగార్జున సాగర్ లో కలుసుకున్న సమయంలో, అప్పుడు రేవంత్ రెడ్డి చిన్న వ్యాపారాలు మొదలు పెడుతున్న సమయంలో స్వయంగా రేవంత్ రెడ్డి కొన్ని మీడియా పత్రికలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. 1992లో వారి పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వాళ్ళిద్దరు కూడా కుటుంబ సభ్యులను ఒప్పించి తర్వాత వివాహం చేసుకోవడం జరిగిందన్న. ఇది మన ఈ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే అన్న. ఓకే. మొత్తం మీద అక్కడ మొదటి స్టెప్ పడ్డదా రేవంత్ రెడ్డికి? అవునన్నా. ఓకే. ఇది అంటే బోటులో వెళ్తుంటే అక్కడ పరిచయం ఏర్పడి ఆ పరిచయమే ప్రేమగా మారి ప్రేమ కాస్త పెళ్లి వరకు దారి తీసింది అన్న చర్చ జరుగుతుంది. అవునన్నా, వాస్తవం అన్న. ఓకే, ఇది రేవంత్ రెడ్డికి సంబంధించింది. మొత్తం మీద నిన్న ప్రోగ్రామ్ అయితే ఎలా జరిగింది శివ? చాలా ప్రోగ్రామ్ చాలా బాగా జరిగిందన్న. పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య ఒకటి అలా చిన్న ఇది తప్పితే వేరే ఏం లేదు. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటన్నా, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి గారు ఎమ్మెల్యే వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకోవడం జరిగింది. మీరు లోకల్ ఎమ్మెల్యే వాహనాన్ని ఎలా అడ్డుకుంటారని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యే జేవీ రెడ్డి ఎమ్మెల్యే డ్రైవర్ కూడా గట్టిగా నిలదీయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తర్వాత వెంటనే ఎమ్మెల్యే డ్రైవర్ ని కారుని లోపలికి అనుమతించడం జరిగిందన్న. అదొకటి తప్ప మిగతా మొత్తం పటిష్ట బందోబస్తు అనుకోవచ్చు, యాగశాల అనుకోవచ్చు, అన్ని కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా యాగశాల చాలా ఆకట్టుకుందన్న. ఇటు మీడియా గ్యాలరీ ఏర్పాటు చేయడం, విఐపి గ్యాలరీ ఏర్పాటు చేయడం, సామాన్య ప్రజలకి సామాన్య గ్యాలరీ ఏర్పాటు చేయడం, అంతా కూడా ఎక్కడ కూడా పటిష్ట బందోబస్తు నడుమన ఏర్పాటు చేయడం జరిగిందన్న. నిన్న మొత్తం మీద సక్సెస్ కంప్లీట్ అయిపోయింది నిన్న వర్ణయాగంతో అంటారా? చాలా మంది ఎవరెవరు ప్రముఖులు పాల్గొన్నారు? ప్రముఖులు చాలా మంది, అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా అందరూ పాల్గొనడం జరిగిందన్న. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మంత్రులు
కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి కావచ్చు, తర్వాత నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు బాలునాయక్ గాని, బత్తుల లక్ష్మారెడ్డి గాని, బీర్ల ఐలయ్య గాని, వీళ్ళంతా కూడా మొత్తం కూడా ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొనడం జరిగిందన్న. వీరితో పాటు కొంత కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, పటేల్ రమేష్ రెడ్డి కావచ్చు, నల్గొండ మేయర్ బూరి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇట్లా అంటే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఉన్న ప్రముఖులందరూ కూడా హాజరు కావడం జరిగిందన్న. ఓకే, థ్యాంక్ యూ శివ. ఇది ఓవరాల్గా నిన్న నల్గొండలో అంటే నల్గొండ జిల్లా నాగార్జున సార్లో జరిగిన వరుణ యాగానికి సంబంధించిన మా ప్రజా వాయిస్ నల్గొండ జిల్లా బ్యూరో చీఫ్ నడ్డి శివకృష్ణ యాదవ్ అందించిన సమాచారం. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. ఇది దానికి సంబంధించిన ఇష్యూ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అంటే ప్రేమ ఎక్కడ పుడుతుంది, ప్రేమ ఏడబుడుతుంది, ప్రేమ ఏడబుట్టదో ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు ప్రేమ పుడుతుందో కూడా ఎవరికి కూడా అర్థం కాని సిచ్యువేషన్లో కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద నాగార్జున సార్లో మొదలైన ప్రేమ కంప్లీట్గా అక్కడి వరకు వచ్చిందన్న ఇంకొక చర్చ జరుగుతూ ఉంది.